సార్. అండ్ కన్నప్పకి సంబంధించిన ఇంకో క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇది మీకు సంబంధం లేదు, ఇది నా అభిప్రాయం, అది మీకేమనిపించిందో చెప్పండి చాలు. కన్నప్ప సినిమా క్లైమాక్స్కి వచ్చేలేకే తిన్నడు కన్నప్పగా మారిపోతాడు. అక్కడ మోహన్ బాబు గారి క్యారెక్టరు నాకంటే గొప్ప భక్తుడు ఇతను అని చెప్పి రియలైజ్ అవుతారు. సో రియలైజ్ అయిన తరువాత అప్పటికే ఎమోషన్ బాగా పండింది. అక్కడ మోహన్ బాబు గారికి ఒక పాట పెట్టారు క్లైమాక్స్లో. యాక్చువల్గా మోహన్ బాబు గారి బలం డైలాగ్స్. మీరు యమదొంగ సినిమా చూసుకుంటే క్లైమాక్స్లో ఎన్టీఆర్ ప్రాణాలు పోతున్నప్పుడు చాలా ఎన్టీఆర్ పైనుంచి కొండల నుంచి కింద పడుతుంటారు, బతకడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. పక్కనే ఉన్న నరేష్ క్యారెక్టర్, నారదుడి క్యారెక్టర్ వచ్చేసి స్వామి బతికించవచ్చు కదా, ఎందుకు ఇంత మొండి పట్టు పట్టారంటే ఆ చెట్టు మీద అట్ట ఒక చెయ్యేసి అంత శక్తే నాకుంటే ఎప్పుడో బతికించేవాడిని నారదా అని చెప్పి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ డైలాగ్తో అలా వదులుతారు. మొత్తం ఆడిటోరియం మూడంతా మారిపోద్ది అనమాట మోహన్ బాబు గారు ఒక చిన్న డైలాగ్తో. సో కన్నప్ప స్కోప్ ఉంది. తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత ఇది కన్నప్ప అంటే అని చెప్పేసి ఒక 5-6 డైలాగులు మోహన్ బాబు గారి చేత కానీ వరుసగా చెప్పించేస్తుంటే ఆడిటోరియం అదిరిపోయేది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఆ చాయిస్ తీసుకోకుండా సాంగ్కి వెళ్ళిపోయారు. సో ఇది మీకేమనిపించింది? నాకు అనిపించడానికి ఉంది, విష్ణు గారు స్క్రీన్ ప్లే రాశారు, విష్ణు గారిని అడగాలి మీరు. అంటే మిమ్మల్ని అడిగితే ఆ టీం చూస్తుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు స్టోరీ ఆన్ స్క్రీన్ ప్లే రాసింది విష్ణు గారు. సార్ అతని మైండ్లో, అండ్ దేర్ ఆర్ ద ప్రొడ్యూసర్స్, అతని మైండ్లో ఏమనిపిస్తే అదే వాళ్ళు సినిమా రూపంలో తీస్తారు. మేబీ మీకు అనిపించింది అతనికి అనిపించకపోవచ్చు, అతనికి అనిపించింది అతను తీసుకున్నారు. నెక్స్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అనిపించినట్టు మీరు తీసుకోండి. యాక్చువల్గా అంటే జస్ట్ మీరు అన్నట్టు ఈజ్ అ డైలాగ్ కింగ్ కాబట్టి డెఫినెట్గా ఆ డైలాగ్తో ఎలివేట్ చేసి చెప్పి తర్వాత సాంగ్కి వెళ్తున్నా కూడా బాగానే ఉండేది. మేబీ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ విష్ణు గారు కాల్ కాబట్టి ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే సార్, కాస్త మళ్ళీ మీ మోడలింగ్ కెరీర్ వైపు వద్దాము. మీరెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, మహేష్ బాబు గారి సినిమాల కోసం నిద్ర కూడా పోకుండా రాత్రులంతా ఫోన్లు చేస్తా కూర్చునే వాళ్ళంట? అవును, అప్పుడు మరి ఈ వాట్సాప్లు, సెల్ ఫోన్స్ లేవు కాబట్టి. కాస్త క్లియర్గా చెప్పండి. అంటే మీ రోల్ ఏంది, మీకు ఎందుకు అంత కష్టం? మార్నింగ్ వాళ్ళని షూట్కి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేదాకా కూడా నిద్రపోయేవాళ్ళు కాదంట. అంటే ఏంది, కేవలం మహేష్ బాబు గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే ఎందుకు అది కుదిరింది? అసలు మీరు ఏం చేశారు? ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. అప్పుడు ఏంటంటే యాజ్ అ మోడల్ నేను యాక్టర్గా టర్న్ అయిన తర్వాత రాజ్ కుమార్ ఫస్ట్ ఫిల్మ్ అనమాట. రాజ్ కుమార్ ఫిల్మ్తో మహేష్ బాబు గారితో ఆ టీంతో ఐ బికేమ్ వెరీ క్లోజ్. సో ఫ్రెండ్స్ కూడా షూటింగ్కి వచ్చేవారు, అప్పుడప్పుడు నన్ను కలిసేవారు. సో దే యూస్ టు, మహేష్ బాబు గారు అబ్జర్వ్ చేసేవాళ్ళు యాక్చువల్లీ ఇదంతా. సో ఒకరోజు ఆస్ట్రేలియాలో షూటింగ్ చేయాలి సాంగ్. అప్పుడు షూటింగ్ అవ్వక సేమ్ సాంగ్ని ఓషన్ పార్క్లో ప్యాచ్ వర్క్ చేశారన్నమాట ప్రీతి జింటా అండ్ మహేష్ బాబు గారు. దే నీడ్, అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ కూడా కావాలి. సో దే వాంట్ గుడ్ లుకింగ్ మోడల్స్ అన్నమాట. సో ప్రతిరోజు షూటింగ్కి నన్ను కలవడానికి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చేవారు కాబట్టి మహేష్ బాబు గారు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి, మీ ఫ్రెండ్స్ షూటింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ బాగుంటారు యాక్చువల్లీ, వాళ్ళందరూ ఈ ఫిల్మ్లో చేస్తారేమో అడుగు అంటే. సో నేను అడిగాను, వాళ్ళందరూ ఎగిరి వి వాంట్ టు డూ ఇట్ అన్నారు. సో అంటే ఒక మహేష్ బాబు గారు నన్ను రికమెండ్ చేసి అంత పర్సనల్గా కేర్ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ నేను స్పాయిల్ చేసుకోకూడదని ఒక ఉద్దేశంతో చాలా కష్టపడే ఉన్నాను అనమాట. ఒక రెప్యుటేషన్ నాకు ఉన్నప్పుడు, అంటే కౌశల్ నమ్మకంతో చేస్తాడు, కౌశల్ ఏ పనైనా 100% జస్టిస్ చేస్తాడన్న నమ్మకం నా మీద పెట్టినప్పుడు, సో నేను అప్పుడు మనం అందరింటికి వెళ్ళలేం కాబట్టి, సెల్ ఫోన్స్ చేసి ఉండేవి కాదు కాబట్టి, ఓన్లీ ల్యాండ్ లైన్స్ కాబట్టి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైంలో. అప్పుడు నైట్, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ సీన్ అయ్యి ఉంటుంది. ఆ కాలేజ్ సీన్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50 మోడల్స్, కౌశల్ ఒక 50 మోడల్స్ కావాలి అంటే యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని నైట్ అంతా మార్నింగ్ 2-3 వరకు ఫోన్స్ చేస్తే కానీ 50 మంది అయ్యేవారు కాదు యాక్చువల్గా. సో 50 మంది ఎప్పుడైతే మోడల్స్ సెట్ అయ్యారని తెలిసిందో అప్పుడు నా అసిస్టెంట్స్కి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండేది కాదనమాట, నా పని అయింది అని చెప్పి. అలాగే ప్రతిరోజు ఉండేది యాక్చువల్గా. సో యువరాజుకి అయితే మొత్తం షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీ, ఓకే, హైదరాబాద్ నుంచి రోజుకి
50-60 మంది మోడల్స్ మార్నింగ్ 6 o'clockకి బస్సులో కూర్చుంటే ఆ బస్సు అక్కడికి 8 o'clock రీచ్ అయ్యేదన్నమాట. సో అలాగా ఆల్మోస్ట్ లైక్ 1-2 months కష్టపడేవాళ్ళు అనమాట. అప్పుడు ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో ఉండేదన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఈచ్ మోడల్కి మా ఏజెన్సీ నుంచి ఒక 30,000-40,000 మినిమం పర్ మంత్ శాలరీ ఇచ్చేవాళ్ళం ఆ టైంలోనే. అంటే అప్పుడు చూడండి ఎంత వర్క్ ఇప్పించామన్నా నేను. సో పవన్ కళ్యాణ్ గారు కూడా బద్రీ సినిమాకి పూరి గారు పవన్ గారికి పరిచయం చేస్తే పవన్ గారు బద్రీ సినిమాలో యాడ్ ఏజెన్సీలో ఉండే మోడల్స్ అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫైల్స్ చూసి. సో ఆబ్వియస్లీ వాళ్ళంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ కష్టం పడితే కానీ ఆ రెస్పాన్సిబిలిటీకి మనం జస్టిస్ చేయలేం. సో అందుకనే వర్షం వచ్చినా అండ్ నైట్ ఏమొచ్చినా నైట్ ఇంట్లో ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి ఎస్టీడీ బూత్కి వెళ్ళి వాడి తాళం నేనే తీసుకుని ఫోన్స్ చేస్తే ఒక పెద్ద రోల్ వచ్చేది బిల్లు. ఆ బిల్లు నెక్స్ట్ డే నెలకి పే చేసామని నేనే తాళం వేసుకుని ఇంటికి వెళ్ళేవాను అనమాట. అలా ఉండేది అనమాట.